నెల్లూరులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మంత్రి నారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి సంఘీభావంగా 18 మంది వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారని తెలిపారు. డిఎస్సీ అంశంపై ప్రశ్నించినందుకే చంద్రశేఖర్ రెడ్డి కళాశాలపై దాడులు చేశారని ఆరోపించారు. నారాయణ విద్యా సంస్థల అనుమతులు నిర్వహణపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని కాకాని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. ముందుగా నిన్నటి రోజు కూటమి ప్రభుత్వం మా సహచరుడు శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కృష్ణ చైతన్య విద్యా సంస్థల మీద ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి గారికి సంఘీభావం ప్రకటించి మేమందరం మీ వెంట ఉన్నాం అనేటువంటి మద్దతు తెలియచేయడానికి 18 మంది శాసన మండలి సభ్యులు నెల్లూరుకు రావడం జరిగింది. దాంతోపాటు నెల్లూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మా ఇన్ఛార్జీలు విజయన్న, రాజన్న, సంజీవయ్య గారు, ఇంకొక శాసన మండలి సభ్యులు మురళి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, దాంతోపాటు ప్రధానమైనటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మేము ముందుగా ఆయనకు సంఘీభావం తెలపాలని చెప్పి శాసన మండలి సభ్యులు చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఇటువంటి నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటే దాని మీద మనం ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి, ప్రజల దృష్టిని ఆకర్షించాలి, నిరసన తెలియజేయాలి అని కొంతమంది సూచనల మేరకు అందరం కూడా మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అపహాస్యం పాలవుతుంది కాబట్టి మీరే రాజ్యాంగాన్ని మీ ఆత్మ ద్వారా కాపాడుకోవాలని చెప్పి వేడుకోవడానికి నిన్న శాసన మండలి సభ్యులు ఉన్నటువంటి నాయకులందరం కూడా కలిసి వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళామో లేదో వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులకు అభద్రతాభావం ఏర్పడింది. నారాయణ స్పందించాడు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించాడు, ఈరోజు రూపకుమార్ యాదవ్ కూడా దాని మీద స్పందించారు. అంటే దాని తాలూకు భయం మీకు పట్టుకునింది. మరే ప్రజల్లో మనం డ్యామేజ్ అయిపోతున్నాం, తప్పు చేసాం కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా సరిదిద్దుకోవాలా, కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకునేటువంటి చర్యలకి ఈరోజు దిద్దుబాటు చర్యలకి వాళ్ళు పూనుకున్నట్టుగా అర్థమైంది. నారాయణ గారు నిన్న మాట్లాడాడు. ఆయన చెప్పాడు ప్రజలు నవ్వుకుంటున్నారని. ప్రజలు మమ్మల్ని చూసి నవ్వుకుంటలేదు, నారాయణ గారు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు, గుర్తు చేసుకోకసారి. మమ్మల్ని చూసి నవ్వడంలా ప్రజలు, నారాయణ గారి పేరు చెప్తే నవ్వుకుంటున్నారు. కాబట్టి మీరు పోయినసారి అట్టే మాట్లాడారు, ఈసారి అట్టే మాట్లాడారు, మీకు అసలు పూర్తి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారో తెలియదు. ఆయన మాట్లాడినటువంటి మాటలు నాకు అర్థమైందంటే గతంలో ఒకసారి చెప్పారు లోకేష్కి ఆయన గురువు, ఆయన మామూలుగా ట్యూషన్ చెప్పాడని చెప్పాను నేను. కాబట్టి మరలా ఈరోజు ఈ ప్రభుత్వంలో చంద్రశేఖర్ రెడ్డి గట్టిగా ప్రశ్నిస్తున్నాడు, ఆ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేకున్నాము, నువ్వేమన్నా సమాధానం చెప్పగలవని ఈయనేమన్నా గురువుని అడిగాడేమో తెలియదు లోకేష్ నారాయణ సలహా ఇచ్చి ఉంటాడు, ఎందుకో వాళ్ళు విద్యా సంస్థల మీద దాడి చేస్తే పోద్ది కదా అని. చేస్తే ఏమన్నా చెడ్డ పేరు వస్తుందా అని చెప్పి ఆయన ఏమో నేను అడిగాడేమో. అంతకన్నా ముందు పిఠాపురంలో ఉండేటువంటి దాని మీద చెక్ చేసి ఒక నోటీస్ ఇచ్చేస్తే అంతా నువ్వు పారదర్శకంగా చేసేవు అని చెప్పి అనిపించుకుంటామని చెప్పి నారాయణ సలహా ఇచ్చినట్టుకుంటాడు. ఎందుకంటే నారాయణ పదే చెప్తున్నాడు పిఠాపురమా భీమవరం. కాబట్టి ఇవన్నీ వద్దు నారాయణ గారు, మీరు రాష్ట్ర స్థాయి మంత్రిగా పనిచేసేటువంటి వాడివి, నీకు నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు నీ కాలేజీలు ఎక్కడెక్కడైతే నడుపుతున్నావో, నెల్లూరు జిల్లాను తీసుకుందామా ఎక్కడ తీసుకుందామా, వాటికున్న అనుమతులు ఏంటి, నీకున్నటువంటి ప్లే గ్రౌండ్ ఏంటి, నీకున్నటువంటి పార్కింగ్ ఫెసిలిటీ ఏంది, నీకున్నటువంటి స్ట్రెంగ్త్ ఎంత, నువ్వు ఏ కాలేజీ దగ్గర పర్మిషన్ తీసుకొని బిట్లుగా ఎక్కడెక్కడ నడుపుతున్నావు, వీటన్నిటి మీద పారదర్శకంగా నువ్వు సూచించినటువంటి నువ్వు నియమించుకున్నటువంటి వ్యక్తుల ద్వారా కాకుండా ఏదైనా ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి, ఒకవేళ ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని అఖిలపక్షంలాగా ఏర్పాటు చేసి ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని కాలేజీలని పరిశీలించడానికి నువ్వు సిద్ధమా? ఆ ఛాలెంజ్ని నువ్వు స్వీకరిస్తావా? ఏదో భీమవరం పిఠాపురం అది ఇది అని చెప్పి ఎక్కడో దూరంగా ఉండేటువంటి దగ్గర 4 మాటలు చెప్పి ఆయన షాక్ అయ్యాడంట. వాళ్ళ గంట శ్రీనివాసరావు వాళ్ళు వియ్యంకుడు ఫోన్ చేస్తే
అంటే నీకు ఎట్టుందంటే నోటీసులు ఇవ్వడం ఇర్రెగ్యులారిటీ చేయడం నీకు లెక్కలేదు కాబట్టి నువ్వు ఆయన చెప్పాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? నేనే ఆ రోజు శ్రీధర్ రెడ్డి మీద ఇంకా కోపం తగ్గినట్లే. శ్రీధర్ రెడ్డి వచ్చిన దాంట్లో కూర్చున్నాడు నా కాలేజీలో. ఆ రోజు నేను పోయి ఆ రోజు ఆయన దగ్గర పోయి ఎమ్మెల్యేలందరం తీసుకొచ్చానా అని అన్నాడు. అసలు ఎమ్మెల్యేలు తీసుకురాను నువ్వేడుండవు నెల్లూరు జిల్లాలో. నువ్వు 4.5 సంవత్సరం పత్తా లేకుండా పారిపోతివే. నువ్వేడ కనపడ్డావు నెల్లూరు జిల్లాలో? లేవే. ఎవరికి అసలు ఎత్తుకునే ఏమన్నా మీడియా వాళ్ళు ఎత్తుకున్న టార్చ్ లైట్ తీసినప్పుడు నువ్వు కనపడకపోతివి, ఎక్కడుండవో తెలియకపోతివి, నువ్వు అజ్ఞాతవాసంలో ఉంటివి. అదేమంటా నన్ను ఇబ్బందులు పెట్టారు. శ్రీధర్ రెడ్డి చెప్తున్నాడు అన్న పాపం ఆయన్ని ఆ బండి మార్చారంట, ఈయన బండి మార్చాడంట, ఆయన అంతా వీళ్ళు చెప్పినట్టుకుంటారు. ఈయనే చెప్పాడు బళ్ళు మార్చమని ఆ రోజు ఏమన్నా. ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి. లేకపోతే మాకెవరికి తెలియని ఇన్ఫర్మేషన్ ఈయనకెట్ వచ్చింది. శ్రీధర్ రెడ్డి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో తిట్ట కాబట్టి ఏ బండి ఎక్కిచ్చారు, ఇంకా 2వ బండి ఎక్కితలేదా, ఇంకా మీరు గతుకుల బండి ఎక్కితలేదా అని ఈయన ఏమైనా ఫాలో అప్ చేసేయడం నాకు తెలియదు. అప్పుడు ఆయన చెప్తున్నాడు ఆ బండి ఎక్కారు, ఈ బండి ఎక్కిచ్చారు, అట్ట తిప్పారు, ఇట తిప్పారు అని. మళ్ళీ ఆ రోజేమో ఆయన చేసిన తప్పులు ఈరోజు పార్టీలోకి వచ్చినప్పటికి అన్ని ఒప్పులు. ఆ రోజు దేనికి ఎక్కిచ్చారు శ్రీధర్ రెడ్డి గారు? దేనికి ఎక్కిచ్చారు తెలుసా? ఆయన కాలేజీలో అస్తవ్యస్తంగా ఉండే ఎక్కించిన ఆయన బస్సులో ఆ రోజు ఆయన తీసుకుపోయి కోర్టు ముందు హాజరుపరిచింది. ఆయన గారు రాజధాని స్కామ్లో ప్రధానమైనటువంటి ముద్దాయి కాబట్టి నారాయణ గారు కూడా ఆ రోజు చేసినటువంటి దాంట్లో ఆయన పాత్ర ఉంది కాబట్టి దాని మీద ఆయన అరెస్ట్ చేశారు తప్ప స్కూళ్ళకు సంబంధించి విద్యా సంస్థలకు సంబంధించి విద్యా సంస్థలో నారాయణ అరెస్ట్ చేయాలంటే రోజు అరెస్ట్ చేయాలి నారాయణ గారిని. ఆత్మహత్యలు జరుగుతూ ఉండే, అక్కడ జరగరానేటువంటివన్నీ జరుగుతూ ఉండే. మీ వాళ్ళు పాపం హింసిస్తుంట్రి, మీ వాళ్ళ హింసలకు ఆత్మహత్యలు చేసుకుంటుంట్రి, కొంతమంది పాపం చనిపోతుంట్రి, మీ దగ్గర భోజన వసతులు సరిగ్గా లేవు, ఉన్నటువంటి వసతి సదుపాయాలు లేవు, మీ ఉన్నటువంటి వాళ్ళు వేధిస్తున్నారు అనేటువంటి రకరకాలైనటువంటి వస్తుంటే నారాయణ విద్యా సంస్థల మీద ఉన్నటువంటి ప్రతిష్ట కన్నా పేరు కన్నా వచ్చేటువంటి అపప్రదం ఎంత ఉందో ఒకసారి ఆలోచించి. నీకు అధికారాన్ని అడ్డుపెట్టుకునో డబ్బు ఉంది కాబట్టో పేపర్లో యాడ్స్ ఇచ్చో మీరేదో చేస్తున్నారు. కానీ కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కౌంటర్ ఇచ్చేటప్పుడు ఎంత హుద్దాగా ఉండాలంటే నీకు సంబంధం లేదన్నావు. నీ గురించి ఎవరు మాట్లాడారు? మేము మాట్లాడమే. నారాయణతో సంబంధం ఉండి నారాయణ గారు మా మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని మేము ఎవరు మాట్లాడలే. వాళ్ళు మాట్లాడిందంతా నారాయణకు సంబంధించినటువంటి చైతన్యకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి కదా, వాటి జోలికి పోకుండా ఎవరైతే ఈరోజు ఈ సీజన్లో ఏం జరుగుతుంది, చంద్రశేఖర్ రెడ్డి గారికి డిఎస్సి పట్ల అవగాహన ఉంది. ఆయన ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కాబట్టి ఆయన దాని మీద అవగాహన ఉంది కాబట్టి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అవగాహన ఉంది కాబట్టి పిలిచి విషయాలు తెలుసుకున్నాడు. ఆయన దగ్గర పెట్టుకుని ఆయన ప్రెస్ మీట్ మాట్లాడాడు. దానికి సంబంధించినటువంటి లోపాలు, దానికి సంబంధించినటువంటి జీవోలు ఏమేమో వాటి మీద క్లారిఫికేషన్ తీసుకున్నాడు. దానికి ఆయన సహకరించాడు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈయన గొంతు ఎత్తుతున్నాడు కాబట్టి చంద్రబాబు ఏం చెప్పాడు? గొంతు ఎత్తిన వాళ్ళందరినీ మామూలుగా కేసులు, క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి డిఎస్సీ మీద. మీ ఫ్రస్ట్రేషన్ అర్థమైపోతుంది. అంటే మీ తప్పులు బయటపడకూడదని. మీకు ధైర్యం ఉంటే చంద్రశేఖర్ రెడ్డి గారు అనేక సందర్భాలలో అనేక ప్రెస్ మీట్లు పెట్టి అనేక రకాలైనటువంటి అనుమానాలు లేవనెత్తాడు. ఆ అనుమానాలకు వివరణ ఇవ్వండి, అనుమానాలు నివృత్తి చేయండి. మీ ఆయన ఏమంటున్నారు కోన శశిధర్ గారు? మేము నియమ నిబంధనల మేరకు నడుచుకున్నాము స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన మాట్లాడు. ఆ స్పోర్ట్స్ కోటాలో నియమ నిబంధనలే తప్పని కదా మేము చెప్పేది. వాటి మీద వివరణ ఇవ్వాల్సింది ఎవరు? విద్యాశాఖ మంత్రి ఇస్తాడా లేదా ముఖ్యమంత్రి గారు ఇస్తారా అని అడిగితే అవన్నీ పక్కన పెట్టి మేము మీకు సమాధానం చెప్పంగానే మీరు నడిపేటువంటి విద్యా సంస్థల మీద దాడులు చేస్తామనేటువంటిది మీ సమాధానమా? అదే మీరు చెప్పదలుచుకున్నది. దాని ద్వారా మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మీరు ఎవరన్నా మాట్లాడితే మేము మీకు ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తాం, మీ వ్యాపారాలు దెబ్బతీస్తాం, మీ ప్రతిష్టకు భంగం కలిగిస్తాం, కాబట్టి మీరు మా జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనేటువంటిది హెచ్చరింపు ధోరణి కోసం ఈరోజు మీరు చేసినటువంటి ప్రయత్నం. దానికే నిన్న శాసనమండలి సభ్యులు అందరూ కూడా ఇది కేవలం కృష్ణ చైతన్య విద్యా సంస్థల మీదనో పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీదనో మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మీదనో జరిగినటువంటి దాడిగా కాకుండా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరిగింది, ప్రశ్నించేటువంటి గొంతుల మీద దాడి జరిగింది, వ్యవస్థ మీద దాడి జరిగింది, తప్పులెత్తి చూపుతున్నటువంటి వ్యక్తులు గొంతులు నొక్కాలనేటువంటి మీ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటి మీద ఈరోజు అందరం అండగా ఉండాలనేటువంటి లక్ష్యంతో అందరూ శ్రేణులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రంలో ఉండేటువంటి ఆయన సహచరులుగా ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు అందరూ పెద్ద ఎత్తున వచ్చేటప్పటికి దాని మీద చర్చ ప్రారంభమయ్యేటప్పటికి సరే మీరు చేయాల్సినటువంటి పనికి మాలిన పనులన్నీ చేశారు. పోలీసులను పెట్టి ఆపడం, చివరికి మాజీ శాసనసభ్యుడు అనేటువంటి పాపం సంజీవయ్య గారు కూడా నిలవరిస్తే ఆయన పాపం వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసుకుని బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్ని రకాలుగా మీరు చేయాల్సిన పనులన్నీ చేశారు. మీరు ఏంది మీకు ఉండేటువంటిది జనం తరలి వస్తారు. మీకు చేతనైతే జనం రాకుండా ఉండాలంటే పరిపాలనలో సంస్కరణ తీసుకురావాలి, మార్పులు రావాలి. మీ పరిపాలన బ్రహ్మాండంగా ఉందంటే జనం రారు. మీ పరిపాలన మీకే ఉంటుంది. మీ పరిపాలన అధ్వానంగా ఉంటే జనం కట్టలు తెంచుకుని వస్తుంటే మీరు మీ పరిపాలన మీ ఆలోచన విధానంలో మార్పులు చేసుకోకుండా వచ్చే వాళ్ళని అడ్డుకట్ట వేయడానికి ఏ రోజుకు ఆ రోజు ఎటువంటి పథకాలు ప్రారంభించాలా, వీళ్ళని ఈరోజు అడ్డుకట్ట ఆ తెలివితేటలు మీ తెలివితేటలు ఏదన్నా ఉంటే
ఆ తెలివితేటలు మీ వ్యవస్థ మీద పెట్టండి, మీ పరిపాలన మీద పెట్టండి, మీ ప్రభుత్వం నడిపేటువంటి పనితీరు మీద పెట్టండి. మీ వ్యవహారం పెట్టండి. నిన్న కూడా చెప్పాను, నేను మరలా చెప్తాను. సినిమాలో డైలాగ్ ఉంది, ఒరే నువ్వు దిగజారిత ఇంతకన్నా దిగజారలేమనుకున్న ప్రతిసారి దిగజారి కనపడుతున్నావు కదరా అన్నట్టుగా ఈ చంద్రబాబు లోకేష్ ఇద్దరు ఇంతకన్నా వీళ్ళు దిగజారలేరులే అనుకున్నప్పుడల్లా ఇంకా దిగజారి కనపడుతున్నారు. కాబట్టి ఆ పరిస్థితుల గురించి మేము ప్రశ్నించాం. దానికి సంబంధించి ఆయన పాపం నారాయణ గారు ఆయన ఏదో మాట్లాడతాడు. ఆయన మాట్లాడింది పిల్లకాయలకు అర్థం అవుతుందో తెలియదు, కానీ ఆయన ఏం పాఠాలు చెప్పాడు, ఆయన ఏ విధంగా పైకి వచ్చాడు, ఆయన చెప్పి ఆ పాటలు అర్థం కావడం లేదు మాకు. ఇంక పాటలు ఏం అర్థమవుతాయి? శ్రీధర్ రెడ్డి గారు పాపం ఆయన చాలా రోజుల తర్వాత తెర మీదకి వచ్చాడు, బాగా స్లిమ్గా షేవింగ్ గీవింగ్ చేసేసాడు, గడ్డం గిడ్డం తీసేసాడు, దాన్ని చూపించడానికి వచ్చాడు అనిపించింది నాకు. నేను స్లిమ్గా ఉన్నాను మనిషిని, మీరు కావాలంటే చూడండి నేనని చెప్పి దానికోసం ప్రెస్ మీట్ పెట్టినట్టుగా అనిపించింది నాకు. ఆయన రకరకాలుగా పాపం నారాయణని భుజాన ఈ భుజాన ఆ భుజాన నెత్తినేసుకుని మోసేసాడు ఆమె నారాయణని. నువ్వు నారాయణ చెప్తున్నావు పక్క, నువ్వు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టినావురా బాబు, నువ్వు కూడా ఒక్కడివి నన్ను ఇబ్బంది పెట్టినావు అంటే దానికి సమాధానం చెప్పి అయ్యా పొరపాటు జరిగింది, ఆ రోజైతే నేను ఆ పార్టీలో ఉన్నాను, నువ్వు చేసింది తప్పు కాబట్టి ప్రశ్నించాను, ఈరోజు నీ పార్టీలో ఉన్నాను కాబట్టి నువ్వు చేసింది ఒప్పని మాట్లాడుతున్నాను అనేది చెప్పకుండా నువ్వు ఎంతసేపటికి మీ నారాయణ ఏమో నిన్ను తప్పు పడుతుండే, నువ్వేమో పాప నారాయణ సార్ లాంటి లేడు అని అంటుంటివి. మీరిద్దరే భిన్నంగా మాట్లాడుకుంటుంటే అబాస్ పాలైతే మీరు వాళ్ళు చెప్పినారు ఒక లాఫింగ్ స్టాక్ లాగా ఏదో చెప్పాడు ఆయన, ఏదో అంతా ఏదో ఒక ఇది జరిగిందంట, ఇది అంతా సరదాగా అంతా హాస్యాస్పదంగా ఉండిందంట ఆయన. మీరు మాట్లాడుకునే హాస్యాస్పదంగా ఉన్నాయి. మీరిద్దరూ ఒకరినొకరు మాట్లాడుకున్నారే, నారాయణ నీ మీద నువ్వు నారాయణ మీద మాట్లాడుకునే హాస్యాస్పదం తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు పొద్దున ఇంకొక ఆయన పోయి అంబేద్కర్ విగ్రహానికి అడిగాడంటే పాల్పో. బహుశా మీరు చేసినటువంటి పని నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే మీరు చేసినటువంటి తప్పులకి మీరు పాపం ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. నేరుగా వెళ్ళి నేను చెప్పాం, అయ్యా మహనీయ నీ రాజ్యాంగం ఈరోజు అబాస్ పాలవుతుంది, నారావారి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు అంతా దాని పరిస్థితిలో ఉంది, అది అమలయ్యేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి నువ్వు ఈరోజు భౌతికంగా మా మధ్య లేకపోయినా నీ ఆత్మైనా సరే వాళ్ళని ఆవహించి వాళ్ళకి మంచి బుద్ధి కల్పించమని చెప్పి ఆయన పాప నారాయణకి ఆవహించాడో, శ్రీధరెడ్డికి ఆవహించాడో, లేదా చంద్రబాబు నాయుడికి ఆవహించాడో, లోకేష్కి ఆవహించాడో మాకు తెలీదు. ఆయన మీరు పోయి కడగండి, ఏదో పొరపాట్లు చేసాం మనం కాబట్టి ఆయన కాళ్ళు కడగండి అని అంటుకుంటారు. ఆయన పాపం పాలాభిషేకం చేశాడు. పాలాభిషేకం చేసి ఆయన ఆత్మ ఏదైతే మీకు చెప్పిందో దాని ప్రకారం మేము తప్పులు చేస్తున్నాము, తప్పులు చేసినందుకు మమ్మల్ని మన్నించు అని చెప్పి ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎందుకంటే నాడు మేము చేసినటువంటి కార్యక్రమానికి అంతవరకు కరెక్టే, దాంట్లో ఏం తప్పులేదు. పాపం ఆ రూప్ కుమార్ యాదవ్ కొంచెం ఆలోచన చేసి మనం చేసినటువంటి తప్పులన్నీ ప్రాయశ్చిత్తం చేయకపోతే జనాల్లో ఇంకా డ్యామేజ్ అయిపోతామని చెప్పిపోయి ఈరోజు చేసినట్టుకున్నాడు. తర్వాత మాట్లాడేటువంటి పెద్ద బాగా పట్టించుకోబడి నారాయణ మెహర్బానీ కోసం మాట్లాడింది. ఇది మాత్రం వాస్తవం. అంబేద్కర్ గారి విగ్రహం గడగాలనుకున్నటువంటి మాత్రం వాస్తవం, అదేమో కరెక్ట్ యాక్షన్. అది రియాక్షన్స్ అన్నీ కూడా నారాయణ మెహర్బానీ కోసమో, నారాయణ దగ్గర మార్కులు కొట్టేయడానికో, రేపేదో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ కొద్ది రోజులు ఉన్నాయి కాబట్టి కార్పొరేషన్లో ఏదన్నా మామూలుగా మళ్ళీ కొద్ది రోజులు డిప్యూటీ మేయర్ పదవులు ఆశ్రయించి ఏదన్నా అవకాశం ఇస్తాడేమో అది వేరే, అది ఆ సందర్భాన్ని గురించి మనం పెద్దగా మాట్లాడుకోదలుచుకోలే. కాకపోతే మేము ఇప్పుడు కూడా మీకు చెప్పేది, మిమ్మల్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారు, మిమ్మల్ని చూసి జనాలు ఈసడించుకుంటున్నారు, మిమ్మల్ని చూసి జనాలు జోకర్ లాగా అనుకుంటున్నారు, మిమ్మల్ని చూసి జనాలు ఎవరు సీరియస్గా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మేము అడిగేదల్లా మీరు ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు అడ్మిషన్ టైంలో అన్ని కాలేజీలను వదిలిపెట్టి కృష్ణ చైతన్య మీదనే మీరు దృష్టి పెట్టడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి? నెల్లూరు జిల్లాలో ఈయన ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజెస్ లేవా అటని చెప్పి మేము అందరి మీదకి బొమ్మని చెప్తాంలే. మాట్లాడేటువంటి వాడు, మార్గదర్శిగా ఉండేటువంటి వాడు ఆడు చెప్తున్నాడు కదా, భీమవరంలో నాకు నోటీసులు ఇచ్చారు, భీమవరం రిపీటెడ్గా చెప్తున్నాడు. భీమవరంలో నోటీసులు ఇస్తే నెల్లూరులో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నెల్లూరు సంగతి ఎందుకు అనుకో, నెల్లూరులో నీ కాలేజీలకు తీసుకో, నెల్లూరులో అఖిలపక్షం ఏర్పాటు చేయి, పోదాం. నువ్వు ఎంతమంది స్కూల్ ఉండవు, నీకున్న నిబంధనలు ఏంది, నీకున్నటువంటి పర్మిషన్లు ఏంది, నువ్వు నడిపేటువంటి విధానం ఏంది? ఆదివారం నాడు స్కూళ్ళు నడిపితివి, సెలవుల్లో స్కూళ్ళు నడపకూడదు నిబంధనలు అంటే స్కూళ్ళు నడిపితివి. సరే ఇంకా కాపీలు గీపీలు అవి గురించి వద్దులే, అవి బాగుండదు. నీ గురించి మాట్లాడితే మళ్ళీ అసహ్యంగా ఉంటుంది. నువ్వు రాష్ట్రంలో మంత్రి స్థాయిలో ఉండవు, వేరే మరీ ఎంత చిల్లర చేష్టలు చేస్తాడా నారాయణ అని నన్ను అనుకుంటారు. అది బాగుండదు. మా జిల్లాకి చెడ్డ పేరు అది. నువ్వు జిల్లా నుంచి ఉండవు కాబట్టి నువ్వు చేసేటువంటి పనుల గురించి విద్యా వ్యవస్థలో మాట్లాడితే అది బాగుండదు. అది దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. మాట్లాడడం శ్రీధర్ రెడ్డి గారిని పెద్ద సీరియస్గా పట్టించుకోవడం ఆయన కూడా ఎందుకు చెప్పినట్టుగా. కాకపోతే మేము మిమ్మల్ని అడిగేది, మీరు అడిగేటువంటి మాటలు మేము లెక్క చేయము, మీ సర్టిఫికేట్లు మాకేం అవసరంలా అని చెప్పాడు. ఇట్ట మాట్లాడారు అట్ట మాట్లాడారు, మీరు చెప్పినట్టుగా మేము మాట్లాడారు. రేపు దానికి మీరే రాసిండయా, నువ్వు నారాయణ రాసిండి, శ్రీధర్ రెడ్డి నారాయణ రాసిస్తే ఏం మాట్లాడాలో మేము మాట్లాడతాం. ఇప్పుడు మీరే కదా వాళ్ళకి టికెట్ రాదు వీళ్ళకి టికెట్ రాదు అంటే మా బీ ఫారంలు కూడా మీరే ఇస్తుంటారు. మేము ఏం మాట్లాడాలి ప్రెస్ మీట్లో కూడా మీరే చెప్తే అదే మాట్లాడతాం. ఆయన మీ వ్యవహారం ఎట్టుంది? మీకు చెప్పేదానికి సమాధానం చెప్పాల్సింది ఏంది? డిఎస్సీలో పొరపాటు జరిగిందా లేదా, మేము ప్రశ్నించిన తర్వాత ఏందనేది లేకుండా ఏదో అవాకులు చవాకులు మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. ఇప్పటికైనా మీకు ధైర్యం ఉంటే 2 కండిషన్లు, 2 సవాళ్ళు విసురుతున్నాం. ఒకటి, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసుకుని నారాయణ విద్యా సంస్థల మీద మనం వెళ్ళి ప్రతిదీ పరిశీలిద్దాం. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అఖిల పక్షం ఏర్పాటు చేస్తే మా సైడ్ నుంచి కూడా వస్తాం,
వెళ్దాం. పాపం మీ కమిటీని మొన్న ఏదైతే కృష్ణ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి వచ్చి అదే కమిటీని ఏర్పాటు చేస్తే వాళ్ళతోనే పోదాం. మీరు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వింటే బాధపడతారు, దాని గురించి మాట్లాడబడలే. కాకపోతే ఒక వ్యక్తి ఎవడన్నా మాట్లాడితే ఆర్థిక మూలాల మీద దెబ్బతీయడం కరెక్ట్ కాదు. మీకు చేతనైతే మీరు చెప్పగలిగితే ఇచ్చినటువంటి వాటి మీద వివరణ ఇవ్వండి, సమాధానం చెప్పండి. ప్రజలు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. దాన్ని మసిబూసి మారాడికాయ చేసి ఉద్యోగం వచ్చిన వాళ్ళందరినీ పిలిచేది, మీరు కనుక గట్టిగా ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు పోతాయి కాబట్టి మీరు మాట్లాడండి అంటే పాపం వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళ ఆతృతలో ఏదో మాట్లాడడం, అందరిని విమర్శించడం, వాళ్ళని కూడా మీ రాజకీయ విమర్శలకు వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఏ రోజు లేవు, ఈరోజు ఏర్పడ్డాయి. కాబట్టి మేము చేసినటువంటిది కరెక్టా కాదనేటువంటిది రేపు 2029లో ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి ఉలిక్కి పడ్డట్టుగా వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు, వీళ్ళని చూసి నవ్వుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, వాళ్ళకి చేశారు, వీళ్ళకి చేశారు, ఇవన్నీ వద్దు. మీరు అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పగలిగితే సమాధానం చెప్పండి. తప్పనిసరిగా మేము మరలా చెప్తున్నాం, ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మీరు రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తిని టచ్ చేసినా మేమందరం సంఘటితంగా పోరాడతాం తప్ప మీరు అన్యాయంగా అక్రమంగా అరాచకాలకు పాల్పడతామంటే మాత్రం మేము సహించేటువంటి ప్రసక్తే లేదు. అందులో భాగంగానే నిన్న మేము ప్రారంభించాం. మీరు కావాలంటే దానికి సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా మా పోరాటాలు ఇదే విధంగా కొనసాగుతాయి. మేము పోరాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం. మాకు సంబంధించినటువంటి మా నాయకుల మీద మీరు దాడులు చేస్తే మీ దాడుల నుంచి కాపాడుకోవడానికి మేమందరం సంఘటితంగా పనిచేస్తాం, ఒకే త్రాటి మీద నడుస్తాం, ఏమి ఇబ్బంది లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మీరిద్దరూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ ఈరోజు రూప్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ సరికాదు. కాబట్టి మీరు మాకున్నటువంటి మేము ఏదైతే అనుమానాలు ప్రశ్నలు లేవనెత్తామో మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారా, విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్తారా, వెళ్ళి అయ్యా వీళ్ళు ఈ ప్రశ్నలు లేవనెత్తారు, వీటికి మనం ఏ విధంగా సమాధానం చెప్పాలని చెప్పి మీరైనా వాళ్ళ దగ్గర ఆ సమాధానాలు రాసుకొని వచ్చి ఇక్కడ చదవండి, మాకు ఇబ్బందిలే. ఆ సమాధానాల మీద మీరు చెప్పింది కరెక్ట్ కాదనేది మీకే అర్థమవుతుంది. మీరు ప్రశ్నలు రాసుకొని వచ్చి చదువుకుంటే మీకు అర్థమవుద్ది. కాబట్టి జరిగింది వాస్తవం, అమ్ముకున్నది వాస్తవం, డీసీ పేరుతో నిరుద్యోగుల్ని మీరు అన్యాయం చేసింది వాస్తవం. కాబట్టి దాని మీద మేము మాట్లాడతాం, వాళ్ళ నిరుద్యోగుల పక్షాన నిలుస్తాం. మీరు మమ్మల్ని ఎంత భయపెట్టినా మేము భయపడేటువంటి ప్రసక్తి ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మేము మరలా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా అందరం కలిసి ఒకే త్రాటి మీద మా శ్రేణుల్ని మీరు ఏదైనా వాళ్ళ జోలికి వస్తే ఎలా కాపాడుకోవాలనేటువంటి దాని మీద నిన్నటి సంఘటనే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో కూడా సంఘటితంగా పోరాటం చేస్తాం. కాబట్టి మీరు వాటికి కౌంటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాల్సిందే తప్ప మీరు చేయగలిగేది ఏమీ ఉండదనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించడం నేర్చుకుంటే మంచిది అని చెప్పి కూటమి పాలనలోని పెద్దలకి హితవు చెప్తున్నాం. మేము నారాయణ దాడులు చేశాడని ఎక్కడా మాట్లాడలేదండి. నిన్న కూడా ఈ ప్రభుత్వం లోకేష్ సరే ఆ పిల్లవాడికి ఎట్టా విద్యాశాఖ మంత్రి ఇచ్చాడు అనేది చంద్రబాబుని అడగాలి. ఎందుకంటే పాత రోజుల్లో ఇన్కిలాబ్ అని ఒక సినిమా వచ్చింది, అమితాబ్ వచ్చింది, దాంట్లో చదువుతాడు. ఎవడైతే పిక్ పాకెట్లు కొడతా జరుగుతుంటాడో వాడు హోంమంత్రి ఇస్తాడు వాడికి. ఎవడైతే చదువు లేకుండా చీటీలు పెట్టుకుని చీటీలు అందించేవాడికి వాడికి విద్యాశాఖ మంత్రి ఇస్తాడు వాడికి. ఎవడైతే భూములన్నీ కబ్జా చేస్తాడో వాడికి రెవెన్యూ మంత్రి ఇస్తాడు. అట్టా నువ్వు ఏమీ లేకుండా ఉండేటువంటి వాడు చీటీలు కొట్టి పాస్ అయ్యేవాడికి తీసుకుని నువ్వు విద్యాశాఖ మంత్రి ఇస్తే ఇదే విధమైనటువంటి ఫలితాలు ఉంటాయనేది పెద్దగా ఆలోచించబడలే. అడిగినటువంటి దానికి సమాధానం చెప్పినాక మీరు ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చి దాడులు చేశారు కాబట్టి దీనికి మేము ముఖ్యమంత్రే బాధ్యత వహించాలనుకుంటున్నాం. ఎందుకంటే లోకేష్ లాంటి ఆ పిల్లవాడు ఏదో మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా మొహం మీద కొట్టకుండా మీరు పోయి చేయండి అని చెప్పి ప్రోత్సహించడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇది ప్రభుత్వ స్థాయిలో జరిగినట్టుగా భావిస్తున్నాం తప్ప నారాయణ చేశాడు, నారాయణకి భయంలా రేపు మళ్ళీ 2029లో మేము వచ్చిన తర్వాత నారాయణ వదిలిపెడతాం, ఆ భయం నారాయణకు ఉంది కాబట్టి నారాయణ ఎటువంటి సాహసం చేస్తాడని మేము అనుకోం. మేము చేయలేదు, సీతారెడ్డి చేశాడని ఆయన నేను చెప్పాడు. నేను ఒక్క మాట చెప్తాను చూడండి. ఆ రోజు సీతారెడ్డి ఏం చెప్పాడు వివరణలో, నారాయణ డబ్బులు ఇస్తే తప్ప సర్టిఫికేట్లు అంటే పోయాను నేనని చెప్పాడు. దీని మీద కాదు పోయింది వాళ్ళు. నారాయణ డబ్బులు ఇస్తే తప్ప నేను సర్టిఫికేట్లు ఈయనని మొరాయిస్తే ఆ సర్టిఫికేట్లు ఇప్పించడానికి పోయాము అని అన్నాడు. ఆయన విద్యా సంస్థలో లోపాల కోసం పోలా ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చి అయ్యా నారాయణ మాకు సర్టిఫికేట్లు ఫీజు రియంబర్స్మెంట్ లేట్ అయింది, సర్టిఫికేట్ ఇవ్వనంటున్నా అంటే పోరాటం చేశాను, సర్టిఫికేట్లు ఇప్పించానని చెప్పాడు. ఇప్పుడు ఆయన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడగలిగినటువంటి నిపుణుడు, మేధావి.
నేను చెప్పేది గీతం, దానికి సంబంధించి ఏం జరిగిందనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. ఏ విధంగా భూములు కొట్టారు, ఏ విధంగా భూములుగా చేశారు, ఏ విధంగా ప్రభుత్వ భూములు కలుపుకున్నాడని. ఏమన్నా చంద్రశేఖర్ రెడ్డి ఏమన్నా ప్రభుత్వ భూములు కలుపుకొని ఉన్నాడా, ఎవరు ఏమైనా డబ్బు కొట్టేశాడా, లేకపోతే ఇంకేదన్నా జరిగిందా? ఆ స్కూళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో స్కూళ్ళ మీద చేయడాన్ని మేము తప్పు పట్టడంలే. మీరు పారదర్శకంగా చేయకుండా డిఎస్సి మీద ప్రశ్నిస్తే ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తే మేము క్రిమినల్ కేసులు పెడతాం మీ మీద అని మాట్లాడాడు. ఆ మాట్లాడిన దరిమిలా ఈరోజు మీరు దాని మీద వచ్చి చేస్తున్నారు. కాబట్టి ఇంతకన్నా అధ్వానంగా ఉండేటువంటి స్కూళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎప్పుడన్నా తీసుకుంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మీద చేస్తారా? వ్యవస్థ మీద దాడి చేసేవాడు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్నిటికీ కమిటీలు వేసి చేస్తారా? లేకపోతే ఒక్క కృష్ణ చైతన్య మీదనే చేస్తారా? చేయండి, తప్పులేదు, మేమేం తప్పు పట్టాలి మిమ్మల్ని. మీరు మా ఒక్కరి మీద చేయడానికి తప్పు పడుతున్నాం తప్ప మీరు నెల్లూరు జిల్లాలో అందరూ కమిటీలు వేయండి. నేను చెప్పేది అదే కదా. మేమేం మమ్మల్ని చేశారు, మమ్మల్ని ఎందుకు చేశారని మిమ్మల్ని అడగటంలే. మాతో పాటు అఖిలపక్ష కమిటీ వేసి మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీ అధికారుల మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి మీరు ప్రభుత్వం ఒక అఖిలపక్షం ఏంటి, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. ఏమయ్యా ఈ స్కూల్ కొలద్దాం, ఇన్ని స్కోర్ కోట్ ఉంది, ఇదిగో నారాయణ ఎన్ని స్కూల్ కోట్ ఉంది, ఎంతమంది ఇంటేక్ ఉన్నారు, ఎంత పార్కింగ్ ఉంది, ఎంత ప్లే గ్రౌండ్ ఉంది, ఎంతమంది పిల్లలు ఉండాలి అన్నీ చూద్దామని చెప్పా. ఎంతమందికి పర్మిషన్ ఉంది, ఏ అనుమతులు ఉన్నాయి, ఏ రోజు అనుమతులు ఇచ్చారు, అవన్నీ కూడా చూస్తే అది పారదర్శకంగా జరిగినట్లు లెక్క. గీతం పడలేదు, భాష్యం పడలేదు, ఇంకొక ఆయన పడలేదు, మనమే చాలు. కాబట్టి ఆ విధంగా కాకుండా మీరు ఒక్క సంస్థను సంబంధించి దానికి ఉద్దేశించి హడావిడిగా 3 టీములు పెట్టి రాత్రి అర్ధరాత్రి పొద్దుపోయిన దాకా అప్పటికప్పుడు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇన్ని రోజుల నుంచి ఉంది కదా. ఏ రోజు లేకుండా మిమ్మల్ని ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాతనే అర్ధరాత్రి అపరాత్రి వచ్చి మీరు చేయడం అనేటువంటి దాన్ని ఖండిస్తున్నాం, దాన్ని ప్రశ్నిస్తున్నాం. ఆయన చెప్పలేదు ఆ మాట, నువ్వు చెప్తున్నావు. ఒకసారి ఇది జరిగిన తర్వాత ఏమైనా సీజ్ చేసి ఉంటారేమో. ఎందుకంటే నేను 19 మంది వచ్చారు కదా, ఓయమ్మ పరుగు పోయింది కదా, కాబట్టి నాడు సీజ్ చేసి. నేను చెప్పేది అదే, నారాయణే సలహా ఇచ్చి ఉంటాడు వీళ్ళకి. ఏమని, అది పనికి మాలినటువంటి ఇన్స్టిట్యూషన్, దాన్ని ఎత్తేయాలనుకుంటున్నాను నేను, దానికి నోటీసులు ఇచ్చి క్లోజ్ చేసేసేయండి, మిగతా వాళ్ళ మీదకి పోండి అని చెప్పాడు అని. అందుకే నా అనుమానాన్ని ముందే వ్యక్తపరిచా. ఇవన్నీ ఆయన మామూలుగా అప్పుడు చదువు చెప్పినటువంటి వాడు ఇక్కడ కూడా ఏమన్నా మాట్లాడాడేమో అని ఆ అనుమానాన్ని వ్యక్తపరిచా. ముందుగా దాన్ని మూసేయాలనుకున్నాను నారాయణ. అమ్మ నోటీసులు ఇచ్చి మూసేసారు, సరిపోయినాయి. మూసేసి నాది మూసేశారు, నాది మూసేశారు అంటాడు కదా. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం చెప్తే అధికారులు ఇచ్చేది ఏంది? నియమ నిబంధనల ప్రకారం ఏముందా అని అడిగామనుకోండి, ఇది ఎంత ఉంది, ఇంత అనుమతులు ఇచ్చామని చెప్తున్నారు తప్ప వెరిఫై చేస్తే కదా తెలుస్తుంది, విచారిస్తే కదా తెలుస్తుంది, చూస్తే కదా తెలుస్తుంది. అధికారులు ఏముంది, ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా సృష్టించేటువంటి పరిస్థితుల్లో ఆర్టీఐ కింద ఏమిస్తాడు? ఏం అనుమతులు ఉన్నాయి అని అంటాడు. ఆయన స్కూల్ ఏడబెట్టాడు, ఆయన స్కూల్ ఎంత ఉన్నాయి అది కొలిచినోడు ఎవడు? అసలు నారాయణ దగ్గరికి పోయేవాడు ఎవడు? నారాయణ స్కూల్ స్థాయి చూడగలిగినటువంటి దమ్ము ఉండేవాడు ఎవడు చెప్పు? మన ఇద్దరం మాట్లాడుకున్నాం. అందుకు అఖిలపక్షం ఉంది, లేకపోతే రేపు సమీక్ష చేయించి ఆల్ రైట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్తాడు. అందుకనే అఖిలపక్షం, ఆయన మీద నమ్మకం లేదనే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి, ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి అఖిలపక్షం అంటే మనం మీడియా కూడా వస్తుంది మనతో పాటు. అక్కడ కొలుస్తాం, ఇది 200 స్క్వేర్ ఫీట్ ఉంది చంద్రశేఖర్ రెడ్డిది, ఆయన 210 ఉండాలి కదా, ఆయన 120 ఉన్నాయి. అది అడిగేది. అందుకని చెప్పి అఖిలపక్ష సమక్షంలో పోతే వాస్తవాలు బయటకు వస్తాయి. రాజకీయ అంశాల గురించి ఇద్దరు మాట్లాడుతున్నారు, మంచిది. కానీ విద్య తల్లిదండ్రులకు భారం అయిపోయింది, అధిక ఫీజులు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద మీరు మాట్లాడా? నిన్న కూడా చెప్పా. ఏమని చెప్పానంటే, ఎస్ నాకు తెలుసు కాబట్టి చెప్పా. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి, నన్ను కావాలంటే నా వీడియో చూడండి, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఈ జిల్లాలో పేదవాడు కానీ ఎవడన్నా నా దగ్గరకు వస్తే విద్యను ఉచితంగా అందించినటువంటి సంస్థ కృష్ణ చైతన్య అని చెప్పా. నిన్న కూడా చెప్పా ఎంతోమందికి. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి, అయ్యా నేను ఫీజు కట్టలేదంటే ఈరోజు కూడా వస్తారు నా దగ్గరికి ఫీజు కట్టలేమంటే. నిన్న కూడా ఒక పిల్లవాడు వస్తే చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ కొడుకు చెప్పాడంటే 20,000 తగ్గించాడు. పిల్లలు అసలు కట్టలేరు అనుకుంటే ఉచితంగా పాపం మా సుజిత్ తీసుకెళ్ళి అక్కడ చేర్చేవాడు. ఎవరన్నా బాగా చదువుకునేటువంటి బిడ్డ, చదువుకునేటువంటి వాడు అంటే. అందుకనే చెప్పా, నిన్న కూడా చెప్పా, నేను చైర్మన్గా పనిచేసినప్పటి నుంచి నాకు వాటి పనితీరు తెలుసు. ఎంతో మందికి ఉచితంగా విద్యను అందించినటువంటి సంస్థ అని నిన్న నేను మీడియాలో అంబేద్కర్ విగ్రహం గారి ముందే చెప్పడం జరిగింది. కాబట్టి విద్యార్థుల గురించి ఆలోచన చేసిన, తల్లిదండ్రులు కట్టలేరు ప్రతిభ ఉంది విద్యార్థులు అన్న వాళ్ళని తీసినా అవన్నీ కూడా ఈ జిల్లాలో కృష్ణ చైతన్య ద్వారా జరిగింది. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా ముందుకు వచ్చి చేసినటువంటి పరిస్థితి లేదు. 2,000, 3,000, 5,000 డిస్కౌంట్ ఇవ్వచ్చు కానీ చదవలేడు, పెట్టుకోలేడు అనేటువంటి వాడికి నిన్న చదివించినారు వాళ్ళని చెప్పినటువంటి విషయం కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. గుర్తుందో లేదో, పాత రోజుల్లో గొడవ ఏంటంటే మెడికల్ కాలేజీ ఇరిగేషన్ కాలం మీద కట్టున్నారు. ఆ రోజు గొడవ చేసింది గవర్నమెంట్లో అనిల్ కుమార్ గారి, సేదరెడ్డి గారు. తర్వాత మర్చిపోయారు, ఏం జరిగిందో తెలియదు. ఇది మీరు చెప్పిందే కదా. ఇప్పుడు మళ్ళీ అది అంతా అందిస్తే గొడవ కదా, కక్ష సాధింపులు అంటుంటారా?
శ్రీధర్ రెడ్డి ఏమో పోయి ఆడు కూర్చున్నాడని చెప్పి నారాయణ చెప్తుండే, వీళ్ళిద్దరేమో మామూలుగా దాని మీద కనిపోతే కక్ష సాధింపులు అని చెప్పి అంటుంటారు. కాబట్టి మేము ఆ రోజు సరే ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి 2029 అయినా కూడా పరిశీలిస్తాంలే. వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయినసారి ఎందుకు జరగలేదో కూడా సమీక్షిస్తాం, మళ్ళీ కూడా పరిశీలిస్తాం. ఆయనకి ఎందుకే నార తీస్తాను, తాడ తీస్తాను, తొక్కి తీస్తాను అది చెప్పి ఆయన తొక్క తీసేది లేదు, తోలు తీసేది లేదు. ఆయన ఏదన్నా ఉంటే ఆ సుగాలి ప్రీతి కేసుల గురించి మాట్లాడడం, మనం 30,000 మంది మిస్సింగ్ గురించి మాట్లాడకుండా నేను కాలు బట్టి తొక్క తీస్తాను, నార తీస్తాను, తాట తీస్తాను, తోలు వలుస్తాను. ఏంది అరటిపండు తోలు ఒలిచేదే? ఏది ఆయన ఒలిచే తోలు? ఎవరిని వలుస్తాడు తోలు? ఎంతమందిని వలుస్తాడు తోలు? అది ఏమన్నా మామూలుగా ఇదేమన్నా సినిమానా? వాళ్ళు ఏదైనా డూప్ షాట్ కొడితే ఎగిరిగిరి పడ్డానికి వాటికి ఎవరు ఎగిరిగిరి పడేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఆయన ఏమన్నా మామూలుగా సినిమాలాగా అనుకుంటున్నాడు. మేము అట్టేం కాదు, మేము రియల్ ఫైటర్స్, రియల్ హీరోస్. మేము అతను డూప్ క్యారెక్టర్. సార్ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ నిన్న కక్ష సాధింపు అనేది ఈ కూటమి ప్రభుత్వ డిక్షనరీలో అసలు శ్రీధర్ రెడ్డికి తెలీదు. పాపం శ్రీధర్ రెడ్డి ఎంత బంగారోడో శ్రీధర్ రెడ్డికి తెలుసా? మినరల్ వాటర్ ప్లాంట్ మీదకి పోయి దుర్మార్గంగా వ్యవహరించా. ఎవడన్నా లేఅవుట్లు ఉంటే వాళ్ళు ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే వాళ్ళ మీదకి పోయా, వాళ్ళు ఇల్లు ఏదన్నా ఉంటే కోలకొట్టడానికి ప్రయత్నం చేశా. ఆయన మామూలుగా చెప్తుంటాడు, నా అంత సంస్కారవంతుడు, నా అంత బుద్ధిమంతుడు, పాప మొహం చూస్తే ఎవడన్నా కొత్తడు, అందుకే వాళ్ళు గడ్డం గిడ్డం చేసి నీట్గా వచ్చినాడు నిన్న. నా అలాంటి బుద్ధిమంతుడు లేడు అని చెప్పానండి. కాబట్టి శ్రీధర్ రెడ్డి ఎంత బుద్ధిమంతుడో, కూటమి ప్రభుత్వం ఎంత బుద్ధిమంతులో అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకుంటే ఏంటంటే అమ్మ పుట్టిన మేనమామ దగ్గర పోగినట్టు ఉంటుంది శ్రీధర్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటే.